అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్య కలకలం రేపుతుంది. కామారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న బిక్నూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సాయి కుమార్ మధ్యాహ్నం నుంచి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, దానికి సంబంధించి బీబీపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆమె ఇంటికి రాలేదని తల్లిదండ్రులు ఫోన్ చేసాము. ఏదైతే శృతి బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఇంటికి వెళ్తున్న క్రమంలో మా అమ్మాయి ఇంటికి రాలేదని ఆమె ఫోన్ ఆధారంగా సెల్ ఫోన్ ట్రేస్ ఆధారంగా ఇక్కడికైతే అడ్లూరు ఎల్లారెడ్డి ప్రాంతంలోని శివార్లో ఉన్న చెరువు వద్ద సిగ్నల్ ఆగిపోయాయని చెప్పి పోలీసులు కనుగొన్న నేపథ్యం పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లాలో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ఒక కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన ఈ ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఎస్ఐ సాయి కుమార్తో పాటు కానిస్టేబుల్ శృతి, అదే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురు కూడా ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డారు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఆ ఘటనలకు సంబంధించి అయితే ఎస్ఐ సాయి కుమార్కు సంబంధించిన ప్రైవేట్ తన సొంత కారులో 3 సెల్ ఫోన్లు, దానికి సంబంధించి చెప్పులు అక్కడ ఉండడం వల్ల పోలీసులు సాయి కుమార్ కూడా ఇక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాలని నిర్ధారణకు అయితే వస్తున్నారు. గజయితగలు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో గజయితగలతో పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. 2 మృతదేహాలని కూడా కనుగొన్నారు. అయితే శృతి మృతదేహం, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు అయితే అర్ధరాత్రి బయటకు తీశారు పోలీసులు. మరోసారి ఎందుకంటే ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ ఎస్ఐ సాయి కుమార్కు సంబంధించిన మృతదేహాని కోసం పోలీసులు అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సాయి కుమార్ మృతదేహం దొరికితే కానీ దీనికి అంతకు సంబంధించి కామారెడ్డి పోలీసులు పూర్తిగా ఏం జరిగింది అసలు అనేది కూడా దర్యాప్తులో భాగంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా పోలీసు వ్యవస్థకే కొంచెం అంటే ఎందుకంటే ముగ్గురు ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, మరో కంప్యూటర్ ఆపరేటర్ మృతి చెందిన ఘటనకు సంబంధించి చూసుకుంటే మొత్తంగా ఈ గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన సాయి కుమార్ అయితే ఎస్ఐగా విధులు నిర్వహించారు. అప్పుడు ఆ క్రమంలోనే ఇక్కడ సాయి కుమార్కు సంబంధించి ఒక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శృతి అక్కడ పరిచయం ఏర్పడిన నేపథ్యంలో అక్కడ 2 ఏళ్ల క్రితం వారి మధ్య సాన్నిహిత్య సంబంధం ఉంది. శృతికి సంబంధించి చూసుకుంటే శృతికి గత 5 ఏళ్ల క్రితం విడాకులు జరిగా ఆమెకు అన్న చెల్లె, ఒక తమ్ముడు చెల్లె కూడా ఉన్నట్లు తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. శృతి మృతితో అయితే పూర్తిగా అంటే భర్తతో విడాకులైన నేపథ్యంలో శృతి ఏదైనా సాన్నిహిత్య సంబంధం పెట్టుకుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే కోణంలో ఆ సాన్నిహిత్య సంబంధం నేపథ్యంలో పూర్తిగా దానికి అంతటికి సంబంధించి శృతికి మరి ఎస్ఐ సాయి కుమార్కు మధ్య ఉన్న సాన్నిహిత్య సంబంధానికి నిఖిల్ మధ్యవర్తిత్వం వహించారు. నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్గా బీబీపేట సహకార సంఘంలో పనిచేసిన ఆ సమయంలోనే వీరందరికీ కూడా పరిచయం ఏర్పడిన నేపథ్యంలో నిఖిల్ని పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి మధ్యవర్తిత్వం వ్యవహరించిన నేపథ్యంలో ఇక్కడైతే ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే అసలు ఇక్కడ చెరువులో చంపి పడేశారా, లేకుంటే ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో కూడా పోలీసులు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహాన్ని వెళ్తే కానీ బయటకి తీస్తే కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మొత్తానికి 2 డెడ్ బాడీలు అయితే కనుగొన్నారు. మరో డెడ్ బాడీ కోసం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. అసలు ఎస్ఐ సాయి కుమార్ చెరువులో ఉన్నాడా, లేకుంటే కారును అక్కడ అనుమానం రాకుండా కారును అక్కడ పెట్టి బయటకు వెళ్ళారనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా ఏం వెల్లడించలేని పరిస్థితి. ఎందుకంటే ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం దొరికితే కానీ పోలీసులు పూర్తి స్థాయిలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.